నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. సో ఎక్కడికైనా ఆలోచిస్తున్నారా? దిస్ ఇస్ డిసెంబర్, క్రిస్మస్ మంత్, very special for all of us because of the weather, because of festivals అనుకోండి, హాలిడేస్ అనుకోండి, ఎగ్జామ్స్ అయిపోతాయని పిల్లలకి అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, చాలా మందికి ఫేవరెట్ మంత్ ఇస్ డిసెంబర్, ఎస్పెషల్లీ ఫర్ మీ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ. బికాస్ నాకైతే దిస్ ప్లెజెంట్ వెదర్ కౌంట్స్ అ లాట్. ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ లవ్స్ వెరీ హాట్ వెదర్. నాకు ఇలాంటి చల్లటి వెదర్ అంటే చాలా ఇష్టం. ప్లస్ మమ్మీ పుట్టినరోజు December 25th అండ్ క్రిస్మస్. డాడీ వాజ్ అ క్రిస్టియన్, ఎవ్రీబడి నోస్ ఇట్. సో తెలిసి తెలియక వీ వర్ కనెక్టెడ్ టు 25th December అనమాట. సో 25th December రాగానే అర్బా సమాన్ చిన్నగా ఉన్నప్పటి నుంచి తబస్సుకు ఒక అలవాటు ఉండింది అనమాట. వాళ్ళకి ఏంటంటే ఒక శాంటా క్లాస్ కి ఒక లెటర్ రాయండి, మీకు ఏం కావాలి లైఫ్ లో ఏం లేదని, శాంటా క్లాస్ మీకు పంపిస్తారని. వాళ్ళు ఇంత పెద్ద పెద్ద లిస్ట్ రాసేవాళ్ళు అనమాట. తబస్సు వెళ్ళి వాళ్ళకి తెలియకుండా గిఫ్ట్ ర్యాప్స్ చేసి అన్ని చేసి 24th నైట్ వాళ్ళ బెడ్ దగ్గర, వాళ్ళకి పిల్లోస్ దగ్గర ఆ గిఫ్ట్ పెట్టేది. మొన్నటి వరకు అర్బాస్ కూడా తెలియదు శాంటా క్లాస్ నిజంగా ఉన్నాడనే అనుకున్నాడు. ఇలా మేము గిఫ్ట్ తెచ్చి పెడతామని సంగతి తెలియదు. అమ్మాని ఇంకా డైల్మాలో ఉన్నాడు, నిజంగా శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్ ఇస్తున్నారేమో. అండ్ దిస్ ఇయర్ దట్ ఇస్ ప్రిన్స్ ఫర్ us. సో ప్రిన్స్ కి ఐ వాంట్ టు బి అ శాంటా దిస్ టైమ్. సో ప్రిన్స్ కోసం నాకు ఇప్పుడే టైం దొరికింది, వెళ్ళి టకటక వాడికి ఏదైనా క్యూట్ క్యూట్ గిఫ్ట్స్ కొని శాంటా క్లాస్ గిఫ్ట్ అని చెప్దాం అనేసి అనుకొని బయలుదేరాము. ప్రిన్స్ కూడా ఇలాగే తబస్సు అడిగింది, వాట్ యూ వాంట్ ప్లీజ్ రైట్ అ లెటర్ టు శాంటా క్లాస్ అంటే ఒక లెటర్ రాశాడు. ఏంటో వాడికి వచ్చి రాని భాషలో ఏంటో రాశాడు. హీస్ టూ యంగ్ టు రైట్ యాక్చువల్లీ. వాడికి తెలియకుండా ఏదో రాశాడు. ఏంటి అదంటే 2 white pants అడిగాడు, ఇంకేంటో అది టిపికల్ ఇది రాశాడు. సో లెట్స్ గో అండ్ షాప్. వాట్ కెన్ వి పిక్ ద బెస్ట్ అండ్ క్యూట్ థింగ్స్ చూద్దాం. అమ్మ ఎవ్రీ ఇయర్ అమ్మకి చాలా ఇష్టమైంది ఏంటంటే బంగారం, నగలు అలాంటివి ఏమి ఇష్టం ఉండేవి కావు. మంచి పట్టు చీరలు అంటే చాలా ఇష్టం ఉండేది. సో ఎవ్రీ ఇయర్ తన బర్త్డే అండ్ క్రిస్మస్ వస్తుంది December 25th అంటే అమ్మ వన్ మంత్ నుంచి మొదలు పెట్టేది అన్నట్టు. వెన్ ఆర్ యూ టేకింగ్ మీ టు షాపింగ్, ఎన్ని చీరలు ఉన్నా అది మాత్రం ఆ రోజు స్పెషల్ గా మళ్ళీ ఒక పట్టు చీర కొనాలి అని పెట్టుకునేది. మామూలు చీరలు కొనేది కాదనమాట, కాస్ట్లీ చీరలు కావాలని చెప్పేది. అప్పుడు నేను చెప్పేదాన్ని, అమ్మ నువ్వు ఒక్కరోజు ఓన్లీ ఫ్యూ అవర్స్ కడతావు, మళ్ళీ దాన్ని అలా పెట్టేస్తావు కబర్డ్ లో, కట్టవు, ఎందుకు, వై యూ వాంట్ టు స్పెండ్ దట్ మచ్ అనేసి. నో ఐ లైక్ దట్ సారీస్, ఐ వాంట్ దట్ సారీస్ అని చెప్పేది. ఎప్పుడు కొనిచ్చేవాళ్ళం. మారం చేసేది అనమాట చిన్న పిల్లలాగా. అప్పుడు అనుకునేదాన్ని వద్దు అంటే వినట్లేదు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరు తీసుకెళ్లి తను కొని ఇచ్చేవాళ్ళం. అమ్మ ఇప్పుడు మనతో లేదు, అందరికి తెలుసు. ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది, మమ్ యు కమ్ బ్యాక్, ఐ గివ్ యూ మోర్ సారీస్ అని. సారీ ఫ్రెండ్స్, అంటే అమ్మ ప్రేమని ఎవరు రీప్లేస్ చేయలేరు అంటారు కదా, అలా అనమాట. ఐ స్టిల్ మిస్. ఇప్పుడు అన్నాలనిపిస్తుంది, అమ్మ నువ్వు వచ్చి నీకేం కావాలన్నా ఇస్తాను, ఎన్ని చీరలు కావాలన్నా, ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదని చెప్పాలనిపిస్తుంది. బట్ ఎవ్రీ ఇయర్ షీఈస్ నాట్ దేర్. ఎనీవేస్ తను ఎక్కడున్నా హ్యాపీగా హెవెన్ లో ఏంజల్స్ తో సెలబ్రేట్ చేస్తుందని ఆశిస్తున్నాను. తన దీవెనలు ఎప్పుడు నాతో ఉన్నాయని నాకు తెలుసు, నాతోనే ఉంది, నా పక్కనే ఉండి ఎప్పుడు నాకు ధైర్యం ఇస్తుందని కూడా తెలుసు. బట్ స్టిల్ ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఎప్పుడు ఉండిపోయింది నాకు అలా. ఎందుకంటే అమ్మ నాన్న ప్రేమించినంత ఇంకే ప్రపంచంలో ఎవరు ప్రేమించరు, ఎస్పెషల్లీ మదర్. ఎంత లేట్ అయినా, ఏం చేసినా, ఎంత మన్వరాలు మనవడు ప్రేమించిన ఎండ్ ఆఫ్ ద డే నా కూతురు తిన్నదా లేదా అని అడిగేది తనే. ఈరోజు తను లేకపోతే నాకు చాలా నిజంగా చాలా, అంటే ఆ మాట తన గురించి మాట్లాడినా ఎమోషన్ అయిపోతూ ఉంటాను. చాలా ట్రై చేస్తాను స్ట్రాంగ్ గా ఉండాలని, కానీ ఎందుకు ఆ మాటకి మాత్రం నేను చాలా వీక్ ఫీల్ అవుతాను. ఎనీవే she will definitely be happy there in the heaven. So ala memu Christmas and special December 25th is very special to my family.
సరే ఈసారి మాతో రాక్సీ కూడా వస్తున్నాడు షాపింగ్ కి. చూద్దాం రాక్సీకి సంబంధించి ఏమైనా అక్కడ ఉంటే రాక్సీకి కూడా కొనిస్తాను. అక్కడ ఏమైనా ఉంటే రాక్సీ కూడా నేనే శాంటా, ఫర్ ఎవర్ శాంటా నేనే రాక్సీకి. Mask, Spider-Man mask for Ayan and friends. They are big fan of Spider-Man, Marvel characters. ఇలా మాస్క్ చూస్తున్నప్పుడు I got the Hello Kitty one and the unicorn and Frozen mask. These three are everki for me only. వాళ్ళిద్దరు కాదండి, ఈమె అసలు చిన్నపిల్ల. ఒకప్పుడు నేను బయటికి వస్తే మొత్తం దుపట్టా ఇట్లా కప్పుకొని ఇదంతా క్లోజ్ చేసుకొని వచ్చేదాన్ని. ఇప్పుడు ఈ మాస్క్ ఉండడంతో ఇలా కవర్ చేసుకొని వచ్చేస్తే అయిపోయింది అనమాట. ఎవడు గుర్తుపట్టరు. As usual, madam busy shopping. ఇంత క్యూట్ స్టాక్స్ ఉందన్నమాట. చాలా క్యూట్ స్టాక్స్ ఉన్నాయి. స్పెషల్లీ బిగ్ బార్బీ ఫ్యాన్. కార్టూన్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. లుక్ ఎట్ మై అవుట్ఫిట్ టుడే. మిక్కీ ప్రింటెడ్ షర్ట్ వేసుకొని వచ్చాను. Because I'm coming for a toy shop, so I should look like a cute small girl. ఏంటో కొంచెం I used to just pick up books and Barbie toys. Slam book. Who all remember their school days? నా స్లామ్ బుక్ అయితే లేదు, కానీ అన్వర్ స్లామ్ బుక్ స్టిల్ ఐ హ్యావ్ విత్ మీ. ఏముంది ఆ స్లామ్ బుక్ లో? అన్ని గర్ల్స్ రాశారు. I got this book for friends, all in one, alphabets, numbers, colors, vegetables, animals name. Because I want him to be busy when we are traveling. So for traveling purpose, I'm buying this book for him. So let's see, hope he will like this. వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ కట్ట. ఇది ఎంత క్యూట్ గా ఉంది. I want to buy it. Prince, take me on ride on this bike. Please take me also with you. Cute clock. కిడ్స్ షాప్కి వచ్చి నేను కూడా కిడ్ అయిపోయాను. Coloring book. Prince loves coloring, painting. వాడికి చాలా ఇష్టం. He's very creative and very lazy also. Very lazy అండి. So he's just like his mother. I wish he was like his grandmother.
cute hair bow is for Ira. షాపింగ్ #3. Oh my god, మమ్మీ చెప్పేసారు అయితే షాపింగ్ పక్కా అన్నమాట. ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఫుల్. మేము వెళ్ళే దారిలో వెస్ట్ సైడ్ షాప్ ఉంది. అయితే ఇది ఇంటి దగ్గర ఉన్న వెస్ట్ సైడ్స్ అన్నిటికన్నా స్మాల్ షాప్, పెద్ద షాప్. సో తను ఏం చెప్పిందంటే, అమ్మ నీకు మళ్ళీ ఖాళీ దొరకదు, నీ ఫేవరెట్ షాప్ దా, వెళ్తూ ఒకసారి చూసేసుకొని వెళ్దాం, ఊరికే ఒక రౌండ్ అలా వెళ్దాం, విండో షాపింగ్ అని తీసుకొచ్చింది నన్ను. నా ఫేవరెట్ షాప్ అని చెప్పి ఇప్పుడు తను చేస్తుంది ఏం చేస్తుంది. నా పేరు ఆల్వేస్ తన పని. ఎలా చేసింది తెలుసా? Look at this. I'm going to try this. पहले पतले हो. చూసారా అండి ఎలా చెప్తున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్ అంటే ముందు మీరు స్లిమ్ అవ్వండి అంట. నేను ఎలా ఉన్నానో నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై సెల్ఫ్. కొన్ని విషయాలు ఇక్కడ నుంచి విని ఇక్కడ నుంచి వదిలేయాలన్నమాట. ఎప్పుడు నాలాగా హెల్తీగా ఉండాలి. Go Arbaz, Katti with you, Katti, if I'm not talking to you. నేను ఇప్పటివరకు ఏమి కొనలేదు, తనే ఈ 2 బ్యాగ్స్ కూడా తనవే. ఇది అర్బాస్ అండ్ తబస్సుమ్ కొనుక్కున్నారనమాట. నేనేం కొనలేదు. వావ్, ఇట్స్ లవ్లీ. వేర్ ఇస్ తబస్సుమ్? Where did you go, Tabassum? You left me alone. What did you buy? Get this cute shoes for Ira. Ira, okay. Lovely. For Prince this. Underwear for Prince. Mother kada anni chusukovali man. Buy anything because it was not a pet shop. And west side nunchi ippude bayatiki vachamu and Roxy is upset, is angry because it was too late. Sorry Bettu. Look at the way he's keeping his hand. He's asking for ice cream, vanilla ice cream.
his favorite ice cream is vanilla ice cream. I'm satisfied with this mug. అఖిల్ ఆర్యానా కంటే ఎక్కువగా హారికతో ఫ్లడ్ చేస్తాడు. Yes, right. Tabassum 24 hours బిగ్ బాస్ లో ఉంటదండి. టైం దొరికితే చాలు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. Yes, huge fan of Big Boss, Hindi Big Boss, Telugu Big Boss. కానీ this year I didn't watch Hindi Big Boss. ఏదో నాకు నచ్చలేదు అన్ని పాత కంటెస్టెంట్ తీసుకొచ్చి. So I got addicted to the Big Boss season 4 in Telugu. Who do you think will win this year? ఒకటి పేరు చెప్తే ఎలా? Just a guess. My favorite is Monal, but she got eliminated. That's fine. And I think the tie is going to be between Sohel and Ariana. Aman నిన్న నాతో బెట్ కట్టాడండి, Sohel Ariana అంటే. I said Sohel. When I asked him back, he said Haryana. Haryana. When I asked him back, he said Haryana. I was like, Haryana na అంటే అవును ఆమె పేరు హర్యానా కదా అన్నాడు. I was like, no, it's Ariana. So there's going to be tie between Sohel or Ariana. మీరు చెప్పండి ఎవరు విన్ అవుతారో బిగ్ బాస్ సీజన్ 4. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆగాం తబస్సుం? ఇట్స్ లంచ్ టైం కదా, సో ఇది ఉండాలి కదా కొంచెం ఎనర్జీ. ఇక్కడ పక్కన షాప్స్ కూడా ఉన్నాయి, షాపింగ్ చేద్దామని తినేసి కొంచెం. సో Arbas went to get us some chat or lunch, I don't know. Which place did you come? ఇది బేగంపేట్ లైఫ్ స్టైల్ పక్కన ఒక చిన్న సందులో దే హ్యావ్ టేస్టీ చాట్ బండి ఉంది, ఫాస్ట్ ఫుడ్ ఉంది, ఫ్రాంకీ షాప్ ఉంది. I don't know where did he go. I'm waiting for his call to take my order. బిగ్ బాస్ చూస్తున్నాను, డిస్టర్బ్ చేయకండి. అబ్బో, carry on. Enjoy your బిగ్ బాస్. ఏంటో ఆ బిగ్ బాస్ గొడవలు, ఆ బిగ్ బాస్ షో, ఆ బిగ్ బాస్ చూడడం. Thank you, Arbas. My favorite fried rice and 65. Arbas, you're going to share from this, okay? My favorite andi. What is your favorite dish ante nenu okate antanu eppadi. Veg fried rice 65. Always. And gift konnanu, Santa Claus gifts anni ayipoyinayi. We got the gift for Prince, Ayan, and little bit for Ira also. And there's one gift for Aman also. It's going to be surprise for 4 of them. నాకు కూడా ఏమైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. నువ్వు అర్బాస్ చిన్న పిల్లలా? చిన్న పిల్లలు కాదు, ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇట్ వాజ్ అ డ్రీమ్ శాంటా షుడ్ కమ్, నాకు కూడా గిఫ్ట్ ఇవ్వాలి. నాకు అది అలా అవ్వలేదు కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్ విత్ ద కిడ్స్. You are yourself a Santa. You are every day was a Santa for you. Every day Santa sent gifts But for you. still ఒక చిన్న గిఫ్ట్ వచ్చినా కూడా శాంటా క్లాస్ తీసుకొచ్చి ఇచ్చాడేమో అనే ఫీలింగ్ లోనే ఉంటాం మనం ఆ రోజు, స్పెషల్లీ ఆన్ క్రిస్మస్ డే. అండ్ మీరందరు కూడా ట్రై టు బికమ్ ఎ శాంటా ఫర్ కిడ్స్, చిల్డ్రన్స్. ఆ మూమెంట్, ఆ హ్యాపీనెస్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ట్రై ఇట్. Let that be even a small chocolate also make a big difference in their lives. అవును, నిజంగానే శాంటా వచ్చి ఇచ్చాడేమో అని ఆ ఫీలింగ్ లో ఉంటారు. సో ట్రై అండ్ లెట్ మీ నో హౌ డిడ్ యూ ఫీల్. కమ్ లెట్స్ హ్యావ్ లంచ్. మీకు స్నాక్స్ టైం అవుతూ ఉంటుంది అప్పుడు ఈ వీడియో చూస్తే. అప్పుడు మమ్మీ కమ్. Yeah. ఇది మా మమ్మీ బయటికి వచ్చినప్పుడు చేస్తుంటది. ఐ డోంట్ నో వాట్స్ దట్ బిహైండ్ దట్. బయట నుంచి ఏమైనా తీసుకొని తింటప్పుడు ఫస్ట్ మామ్ విల్ టెల్, లేదు నేను ఒక స్పూన్ తిన్న తర్వాత ఇస్తాను అని. దట్ మీన్స్ ఏదైనా దిష్టి తగలకూడదు. సో దట్ లుక్స్ వెరీ స్వీట్. నేను బయట ఫుడ్ ఎక్కువ తినను. ఇందాక తబస్సుం చెప్పినట్టు ఏదొచ్చినా ఫస్ట్ నేను తిన్న తర్వాతే వాళ్ళకి పెడతాను. అంటే ఒక ముద్ద తిన్న తర్వాత, అంటే ఏం జరిగినా, మంచి జరిగినా అంటే దిష్టి తలగకుండా, ఏం తలగకూడదు, ఏదైనా అయినా నాకే అవ్వాలి, వాళ్ళకి అవ్వకూడదు అని అమ్మ నాతో అలా చేసేది. నేను వీళ్ళతో అలా చేస్తాను అన్నమాట.
we got a Christmas tree. అక్కడ ఉంది, కనిపిస్తుందా మీకు వెనకాల? So we are excited to go home and decorate the tree. నేను అందరి రియాక్షన్ చూడాలి, ఫస్ట్ ప్రిన్స్ రియాక్షన్ చూడాలి, బికాస్ ఎప్పుడు కార్టూన్స్ చూస్తున్నాడు ఈ మధ్య. వాట్ ఇస్ దట్ తపస్సు? మాషా అండ్ ద బేర్. మాషా అండ్ ద బేర్, దాంట్లో వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చూస్తూ ఉంటాడు. సో వాడు ఎలా డెకరేట్ చేస్తాడు ఏంటి అని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు గో అండ్ షో హిమ్. అండ్ రాక్స్ ఇస్ ఆల్మోస్ట్, పాపం వాడు చాలా లేట్ అయిపోయింది, వాడు చాక్లెట్ టైం, వాడు ఐస్ క్రీమ్ కూడా దొరకలేదు. చాలా ట్రాఫిక్ ఉంది ఈరోజు సిటీలో కూడా, ఐ డోంట్ నో వై. సో విల్ గో హోమ్ నౌ, ఇట్స్ టూ లేట్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్. మీకు నచ్చుతున్నాయి వీడియోస్ అని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యర్ లవ్ అండ్ సపోర్ట్. అలాగే మా అరవింద సమిత జెమినీ టీవీలో 7:30 వస్తుంది. ప్లీజ్ టీవీలో చూస్తే మాకు టీఆర్పీ వస్తుంది, లేకపోతే రాదు. ప్లీజ్ చూడండి, దాని ఫీడ్బ్యాక్ ఏముందో చెప్పండి. మంచి సీరియల్, నాకు నచ్చింది. అంటే నేను చేస్తున్నానని నచ్చిందని కాదు, రియల్లీ ఇట్స్ అ గుడ్ స్టోరీ. సో మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా చూడండి అరవింద సమిత జెమినీ టీవీలో 7:30. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. స్ప్రెడ్ ద వర్డ్, సపోర్ట్ మీ అండ్ కీప్ బ్లెస్సింగ్ అండ్ లవింగ్ మీ. Hey guys! Hi, Magic Keeper. What are you doing, Prince, now? You're decorating tree? Jingle bell, Jingle bell, jingle on the way. On the